హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో దొండకాయ ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను పోపు దినుసులను వేసుకోవాలి. అంటే పచ్చిశనగపప్పు, మినపగుండ్లను, ఆవాలు, జీలకర్రను కలిపి వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కేజీ దొండకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఇలా ఇష్టం లేదనుకుంటే దొండకాయలను గుండ్రంగా కట్ చేసైనా తీసుకోవచ్చు, లేదంటే పొడవు ముక్కలుగా కట్ చేసైనా తీసుకోవచ్చు. దొండకాయలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును, అలాగే ఒక ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ మనం ఫస్టే వేసాము అంటే దొండకాయలు మనకి వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు మాడిపోతాయండి. అందుకని మనం ఇలా దొండకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాము అంటే చక్కగా వేగిపోతాయి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఇలా దొండకాయలను కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ను వేసుకోవాలి. లేదంటే మీరు మీ కారానికి తగినట్లుగా చూసుకొని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మీ దగ్గర కొబ్బరి పొడి కనుక ఉంటే దాన్నైనా వేసుకోవచ్చు. అది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరను శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి ఇలా దొండకాయ ఫ్రైని పెట్టుకొని తిన్నాము అంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.